తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీవారి పుష్కరిణి విషయంలో ఆంక్షలు పెట్టింది టీటీడీ. 40 రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని భక్తుల్ని అలర్ట్ చేసింది. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో సెప్టెంబర్ 15 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్న తరుణంలో భక్తులకు టీటీడీ సూచన చేసింది. ఆగస్టు 1 నుంచి 40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. భక్తులు సహకరించాల్సిందిగా టీటీడీ కోరింది. ప్రతి ఏటా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పుష్కరిణికి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. దీనికోసం అత్యంత పవిత్రమైన స్వామి పుష్కరిణి నీటి శుద్ధి, మరమ్మతు పనులకు టీటీడీ సమాయత్తమవుతుంది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 31 వరకు ఈ పనులు చేయనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న తరుణంలో టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పుష్కరిణిలో నీటిని పూర్తిగా ఖాళీ చేసి అడుగున ఉన్న పూడికను తొలగించి పైపింగ్ వ్యవస్థను పునరుద్ధరించనున్నారు. భారీ వర్షాలు, తుఫాన్లు, ఇతర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు పుష్కరిణి మూసివేయనున్నారు. దీంతో ఈ 40 రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని, భక్తులను సైతం పుష్కరిణిలోకి అనుమతించమని టీటీడీ తెలిపింది. అయితే స్వామివారి ఆలయానికి కుడివైపున ఉన్న పుష్కరిణికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. స్వామివారి తెప్పోత్సవాలన్నీ ఈ పుష్కరిణిలో జరుపుతారు. సర్వం శుభమే అని భక్తుల నమ్మకం.